తెల్లంగా లేదు అదే సామాన్ల దేవాలి మోటార్ పోయి చూడు ఏడు నెచ్చుతావు ఇప్పుడు అవసరానికి కానీ మళ్ళీ చూసుకుంటే మా యొక్క సేవలు పెట్టినప్పుడు చూసుకోవాలి కదా మళ్ళీ చూస్తే పట్ల పట్ల ముగ్గేస్తున్నదే ఆడు చూస్తే అమ్మవారు ఉన్నదే ఎవరు ఇలా ఎవరు చూపు అంటే ఉన్నదా విరాజా కలియుగం సముద్రంలో కలిగి నిర్మించినారు. కలియుగంలో ఈ మహాతల్లి చింతాలమ్మ ఉద్ధరించినారు. గ్రామానికి గ్రామదేవత తెలిసినారు. యముడు గ్రామంలో ఆదివారం నాడు అనుకుంటున్నాయినా సోమవారం నాడు శుభలగ్నం ముందు ఈ మైల్ తీర్పులో రత్నాలు జడుపుడు రంగులు వేసినారు. ముత్యాలు జడుపుట్టు ముగ్గులు వేసినారు. సవర బంగారు కుమ్ము వేసినారు. ఆరిపూటి కుమ్మాలు అడ్డరాసులు పొడవు ఊటిపూటి కుమ్మాలు అమ్మకి చింతాలమ్మ ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తా ఉంటే అంబాల కుమ్మాలు పోస్తున్నారు దేవలం కాడ. ఈ చింతాలమ్మ దేవలం కాడ పెంచులయ్యా 3 కాళ్ళు మమ్మల్ని పోయిరా. అందరు కూడా 2 కాళ్ళే దీనికి మాత్రం 3 వేలు ఒక్క కాళ్ళు తెలుసా అదే 8 మీరు పంచి కింద అభిషేకం రాత్రి వేళ రావుగాని వేస్తుంది. కాలంటే తప్పు కాదు, చేతి ఊతకర్ర 3వ కాలు అనేది. కాబట్టి అమ్మవారు తిన్నా చేస్తున్నారు. మాతాకి అన్ని పిలిపించి మా పని వాళ్ళు పిలిపించి బయట తీర్పులు మాతకు పిలుపులు చేస్తా ఉంటారు. ఎవరికి అమ్మవారు ఈయన చింతాలమ్మ తిన్నా చేస్తా అంట అలిగినారా పెంచులే ఇంట్లో అలిగా దేవల కాడ పిలిచినాడు. ఈ చింతాలమ్మ దేవల కాడ పిలిస్తే ఆయన పుట్టుకుమ్మాలి అట్లా రాసిన పొడుగు పోతున్నాడు. ఆయన గురించి చేసాడు 2 రోజులు అయింది ఇంట్లో అలిగి కూడి తినే. ఈ అమ్మవారు చూస్తే ఆ పుష్ప పాన్స్ మీద నిద్రపోతా ఉన్నారు చింతాలమ్మ. ఈమె నిద్రపోతున్నదని ఈయన పోయి ఆ కుమ్మాల మీద పోయి 10% తినేసినారా. మా కుటుంబం పోయి గొంతులో ఇరుక్కున్నది. చీక్కమన్నారా. చీక్కమని ఇప్పుడు అన్నదో ఆ మహాతల్లి చింతాలమ్మ నిద్ర లేచేసినారు. ఎవరో దొంగొచ్చి దేవుని కూడా దోసుకుని పోతున్నాడని ఈమె తలవను ఆమెను చూసినాడు. ఈయన పరిగిస్తా ఉన్నారు పెంచే అడిగి మీద చేస్తా ఉన్నారు.
ఈ పరిగిస్తామని కూడా ఈయన చిక్కిపోతాం అనుకుని ఎగిరి నుంచి టిక్కేసినాడు. ఆ మెడలో నాది ఏకంపుత్ర రాష్ట్రాల ఆ రుద్రాష్ట్రాలు కలిసి ఎగరేసిన చిక్క మళ్ళీ పెట్టమని సిక్కిపోయినాడు. ఏం తగిలిసినాడు చూడు చూసి మన అందరికీ దేవలం కాడ చుట్టాలం దేవలం కాడ ఊరి సరే దొంగతనం జరిగిందని బండి చెప్పు. పొగిలి బండి ఎంత 30 రూపాయలు మాటకు బంధించి తప్పించుకోవాలా. కాదు చుట్టపక్కలైనా వాళ్ళ అన్నదమ్ముళ్ళైనా పిల్లలైనా అల్లుళ్ళైనా ఉపజిల్లుళ్ళైనా మాటము బంధించి తప్పించుకోరు.